మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతస్మరణీయుడని అన్నారు. ఆయన బోధనలు నేటికి అనుసరణీయమని అన్నారు. జాతిపితకు మరొకసారి ఘన నివాళి అర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సత్యం అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత దాస్య శృంఖాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరని, తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారని, భారతదేశంపై చెరగని ముద్ర వేశారన్నారు. దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి లోకేష్ అన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగ్జామ్స్ నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని, అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని పలు సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్స్ నిర్వహించకపోతే విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టరని, అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. గణితంలో ఏ, బి పేపర్లు ఉండవు. రెండింటినీ కలిపి ఒకే పేపర్గా ఇస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ ఉంటుంది. 2 భాష సబ్జెక్టులో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనున్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయిన జగన్, ఆయన బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై మాట్లాడే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కోడిగుడ్డు పెట్టింది పొదగాలి అని, దావోస్లో చలిగా ఉంటుందని, జలుబు జ్వరం వస్తుందని డ్రామాలాడిన గుడివాడ అమర్నాథ్ కూడా పెట్టుబడుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయిన జగన్, ఆయన బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై మాట్లాడే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైకాపా హయాంలో రూపాయి పెట్టుబడి తీసుకురాకపోగా ఉన్న వాటిని తరిమేశారని మండిపడ్డారు. మచిలీపట్నం ఆర్ఎండ్బి వసతి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తెదేపా హయాంలో సీఎం చంద్రబాబు తెచ్చిన అదానీ డేటా సెంటర్, లుల్లు, అమర్ రాజా బ్యాటరీస్, కియా అనుబంధ సంస్థలు తదితర కంపెనీలను జగన్ కుట్రపూరితంగా తరిమివేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీఐఐసి చైర్మన్, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా ఎప్పుడు ఎలా కమిషన్లు దండుకోవాలని ఆలోచించారే తప్ప ఒక్క పరిశ్రమ ఆయన తెచ్చారా? పర్యాటక రంగ అభివృద్ధికి ఒక్కరోజైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. కోడిగుడ్డు పెట్టింది పొదగాలి అని, దావోస్లో చలిగా ఉంటుందని ఎద్దేవా చేశారు. జలుబు, జ్వరం వస్తుందని డ్రామాలాడిన గుడివాడ అమర్నాథ్ కూడా పెట్టుబడుల గురించి మాట్లాడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో పెట్టుబడి సదస్సులకు సరిగా హాజరు కాలేదని, అయినా వాటి వివరాలు బయటపెట్టలేదన్నారు. మా ప్రభుత్వంలో పెట్టుబడులపై ఎప్పుడు ఏ సంస్థతో చర్చించామనే వివరాలన్నీ ప్రజలకు స్పష్టంగా చెబుతున్నామన్నారు. మాజీ సీఎం జగన్ లండన్లో కూర్చుని రాష్ట్రంలో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ అవినీతికి పెద్దపీట వేస్తూ అక్రమాలకు స్వాగతం పలుకుతోందని వీఎంసీ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు, సిపిఎం నాయకులు ధోనిపూడి కాశీనాథ్ విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అవినీతిని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. 2020లో చేసిన పనులకు 2025లో బిల్లులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిబ్బంది పనిచేయకుండానే పనిచేసినట్లు కేటాయించిన దానికంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేసినట్లు ₹1,30,00,000 మరో బిల్లు సిద్ధం చేశారని తెలిపారు. నేడు జరగబోయే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో విజయవాడ నగరపాలక సంస్థ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయా సత్యబాబు, సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ బుడమేరు వరదల సమయంలో పారిశుద్ధ్య పనుల నిమిత్తం ప్రభుత్వం 150 మందిని తీసుకోమని సర్క్యులర్ ఇస్తే అందులో పనిచేసింది 70 మంది మాత్రమేనని అన్నారు. 250 మంది పనిచేసినట్లు చూపిస్తూ ₹1,30,00,000 బిల్లు సిద్ధం చేశారని తెలిపారు. బిల్లు సంతకం పెట్టిస్తాను, ఇంత శాతం ఇవ్వండంటూ ఆరోగ్య శాఖ అధికారులు, సెక్షన్ ఇన్ఛార్జి బేరసారాలు కూడా చేయడం జరిగిందని ఆరోపించారు. ఈ ఫైల్ మున్సిపల్ కమిషనర్ వద్దకు కూడా వెళ్లిందన్నారు. 2020లో స్వచ్ఛ సర్వేక్షణలో పనిచేసిన వారికి బిల్లులు 16.80 లక్షలు ఇప్పుడు పెట్టడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న పార్కింగ్ ప్రదేశం టెండర్లు పిలిస్తే ఓ గుత్తేదారు 15.50 లక్షలకు పాడుకున్న కూడా స్టాండింగ్ కమిటీలో ఆమోదించకుండా వాయిదా వేశారన్నారు. పాత కాంట్రాక్టర్ గడువు ముగిసినా అతన్నే వసూలు చేసుకోమని కొనసాగిస్తున్నారని తెలిపారు. స్టాండింగ్ కమిటీలో జరుగుతున్న అవినీతిలో అధికార ప్రతిపక్షాల కార్పొరేటర్ల పాత్ర ఉందని, 14 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉన్నా ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదని ప్రశ్నించారు. అవినీతి అంశాలపై నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎజెండాలో ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో ఇటువంటి అంశాలన్నీ చోటు చేసుకుని గతం, వర్తమానం, భవిష్యత్ అని చెప్పనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా దశాబ్దాల కాలం నాటి బిల్లులైనా మనం చేయించుకోవచ్చని చెప్పనేటువంటి ఒక భరోసా ఈ కార్పొరేషన్లో ఏర్పడతా ఉంది అని అంటే కమిషనర్ సంతకం పెట్టకపోబడి సరిపోయింది. లేకపోతే ఆ 2025 బిల్లుది స్టాండింగ్ కమిటీకి వెళ్లకుండా గమాలను కనుక పెట్టించేసినట్టు ఉన్నట్టయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. అందుకని ఇటువంటివి కూడా ఆపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు కానీ, పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, ముఖ్య గవర్నమెంట్ నడిపేటువంటి వాళ్ళకి కానీ, మాది స్వచ్ఛమైన కూటమి అంటూ ఉన్నారు. మీ స్వచ్ఛమైన కూటమో కాదు, దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మీ కూటమి ఏంటో, ఇందులో ఉన్న పాలకపక్షం ఏంటో. మీరు వాళ్ళు కలిసి శైలాకై చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి. అందుకని దీనికి అడ్డుకట్ట వేయండి. ఈ అడ్డుకట్ట వేసే దాంట్లో 14 మంది కార్పొరేటర్లు ఉన్న తెలుగుదేశం ఈ ఫోర్జరీ చేసిన వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైనటువంటి శిక్షలు పడ్డాయి. ఈ విషయాలన్నింటినీ ఈరోజు స్టాండింగ్ కమిటీలో చర్చించే నగర మేయర్ కానీ, స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ, నగరపాలక సంస్థ కమిషనర్ గారు కానీ నగర ప్రజలకి తెలియపరచాలి. రెండో అంశం, మరి ఇంతకాలం 5 ఏళ్ల కాలం ఆగినటువంటి ఈ బిల్లుని ఆగమేఘాల మీద ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వస్తుంది అంటే ఈ కాంట్రాక్టులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారి తాబేదారులు కాబట్టి ఈరోజు అధికార పార్టీ ఒత్తిడితో మరలా ఈ స్టాండింగ్ కౌన్సిల్లోకి వస్తుందా అనేది ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ అవినీతి అంశాల మీద అటు కౌన్సిల్లో మరి పాలకపక్షంగా ఉన్న వైసీపీ, ప్రతిపక్షంగా కౌన్సిల్లో ఉన్నటువంటి టీడీపీ రెండు కూడబలుకొని ఈ అవినీతి అక్రమాలకు పెద్దపీట వేస్తున్నాయి అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాలు లేవని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. తిరుపతి శిల్పారామంలో నిర్వహించిన రోటరీ క్లబ్ 41వ అంతర్జిల్లాల సెమినార్లో ఆయన పాల్గొన్నారు. తంబళ్లపల్లె, మదనపల్లెతో పాటు ఎక్కడికి వెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. వారి అవినీతి బయటకు వస్తుందని, ఎంఆర్ఓ కార్యాలయంలోని డాక్యుమెంట్లను కాల్చేసే స్థాయికి దిగజారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేసిన చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారు. విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. గతంలో మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే పలానా శాఖ ఇస్తే ఆ శాఖకు సంబంధించినవన్నీ నా ఆస్తులే, మైనింగ్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి విజయవాడ లాంటి బలమైన నగరంలో రాష్ట్ర నాయకుడిగా బలమైన శక్తిగా ఎదిగిన వ్యక్తి ఏపీ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అని ఆయన కుమారులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు,
ప్రేమ అభిమానాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా తన కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు విజయవాడ మొగల్రాజ్పురంలోని ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. కూటమి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. బోండా ఉమాకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ శ్రేణులు భారీ కేక్లను తీసుకొచ్చారు. బోండా ఉమా కుమారులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో బోండా ఉమా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న కార్యకర్తలు, అభిమానుల ప్రేమ తగ్గలేదన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప సంస్కృతి ఉందని, ఎవరి పుట్టినరోజులైనా సరే ప్రజల అవసరాలు గుర్తించి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. బోండా ఉమా పుట్టినరోజు సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో బోండా ఉమను ఇంకా పెద్ద పదవుల్లో కూడా చూస్తామని తెలియజేశారు. ఏదైతే గత 15-20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి విజయవాడ లాంటి ఒక బలమైన నగరంలో రాష్ట్ర నాయకుడిగా ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి బోండా ఉమా గారికి ఇంతటి ప్రేమ అభిమానం లభించింది అంటే అది ఒక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు వల్లే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఏదైతే ఆయనకు ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఒక శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తన కర్తవ్యాన్ని, బాధ్యతను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు అభిమానులు చూపించేటువంటి ప్రేమ, ఆప్యాయతలకు మా కుటుంబం మీద పెట్టుకున్నటువంటి ఈ ప్రేమకు ఎల్లప్పుడూ కూడా మేమందరం కూడా వాళ్ళకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. వృద్ధులకి కానీ, వికలాంగులకి కానీ వాళ్ళందరికీ కూడా అవసరం పడే విధంగా, వాళ్ళందరికీ కూడా మంచి చేసే విధంగా ఈ కార్యక్రమాలని చేయడం అనేది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మరి అందులో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 21 డివిజన్ల నందు అనేక సేవా కార్యక్రమాలు, పళ్ళు పంచడం అయితే కానివ్వండి, అవసరంలో ఉన్న మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం అయితే కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో పెద్దలందరికీ కూడా భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా బోండా ఉమా గారి అభిమానులు అందరి నేతృత్వంలో భారీ ఎత్తున ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆయా కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అక్కడ రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను మా అందరి ప్రీతం నాయకుడు బోండా ఉమా గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మెరుగైన పదవుల్లో, ఇంకా పెద్ద పదవుల్లో ఆయన చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు అందరికంటే ముందుగా 2015 నుంచే కార్మిక సంస్కరణలు మొదలుపెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. చంద్రబాబు ఒకవైపు పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే మరోవైపు కార్మికుల సంక్షేమం, భద్రతపై శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు మరి ఏ రాష్ట్రంలోనూ అమలు కావటం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు అందరికంటే ముందుగా 2015 నుంచే కార్మిక సంస్కరణలు మొదలుపెట్టారని రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు దార్శనికతతో మొదలుపెట్టిన కార్మిక సంస్కరణలో చాలా వాటిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమల్లోకి తెస్తోందన్నారు. చంద్రబాబు మరోవైపు పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే మరోవైపు కార్మికుల సంక్షేమం, భద్రతపై శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. కార్మికుల కుటుంబాల్లోని వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి నెలకు 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా పింఛన్ ఇస్తూ మరోవైపు 25 లక్షల రూపాయల దాకా ఆరోగ్య బీమా అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని పేర్కొన్నారు. వికసిత్ భారత్లో ఏపీని భాగస్వామ్యం చేసేందుకు చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్షించారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో పొందుపరచవలసిన అంశాలను అధికారులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి వివరించారు. భక్తులకు మెరుగైన వస్తువులను, సౌకర్యాలను కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇంద్రకీలాద్రి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్షించారు. తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్టులు మరియు టెక్నికల్ టీంతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి, భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఉండడానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో పొందుపరచాల్సిన అంశాలను అధికారులు ఎమ్మెల్యే సుజనా చౌదరి వివరించారు. భక్తులకు మెరుగైన వసతులను, సౌకర్యాలను కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అందుకు సంబంధించిన కొన్ని సూచనలను ఎమ్మెల్యే సూచించారు. గతంలో పెట్టిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలను పొందుపరచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈఈలు టి వైకుంఠరావు, కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ శ్రీ రమేష్, శ్రీనివాస్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదంతంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా పాలనలో షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన రామచంద్రారెడ్డి ప్రభుత్వ అటవీ భూములను ఇష్టానుసారంగా కబ్జాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా తండ్రి, ఎంపీగా కుమారుడు భారీ భూదోపిడీకి పాల్పడ్డారని ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ఒకరు ఋషికొండకు గుండు చేస్తే మరొకరు ఏకంగా అడవిని ఆక్రమించేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆక్రమణలపై దృష్టి పెట్టి అభివృద్ధిని మర్చిపోయారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ నిబంధనలకు మంగళంపేట సాక్షిగా మంగళం పాడేస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి కేవలం తన ఆస్తులు కాపాడుకోవడానికే పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికార మండతో పెద్దిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో పెద్దిరెడ్డి భూదాహానికి అడ్డు లేకుండా పోయిందన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో 100 ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నారని ఆరోపణలు చేశారు. వేలాది సంవత్సరాలుగా మఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతులకు తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ 4 ఎకరాల్లో కళ్యాణ మండపము, 9 ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు, అలాగే తిరుపతి, రేణుగుంట, కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాలు ట్యాంపరింగ్ చేసుకొని రికార్డు సృష్టించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఆధీనంలో ఇప్పటికి కూడా అంగళ్ళు, పీటీఎం, అలాగే తంబలపల్లిలో వందలాది ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నాయా కాదని మేము అడుగుతున్నాం. మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, అలాగే వాళ్ళ కుమారుని మిథునరెడ్డి గారిని అడుగుతున్నాం. ఈ రోజు కూడా మీరు గౌరవప్రదమైన ఎంపీ అలాగే ఎమ్మెల్యే హోదాలో మీ తండ్రి ఉన్నారు. మీరు నీతి నిజాయివంతులైతే ప్రభుత్వంకు సంబంధించిన, మఠాలకు సంబంధించిన, అటవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పజెప్పుతారా, లేకుంటే ప్రభుత్వం తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళకి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వాల్లో కూడా మీరు ప్రభుత్వ ధనాన్ని తీసుకునేదానికి, అలాగే ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకున్న ఘనత మీకే దక్కింది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఖనిజాలకు మంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ రోజు ఆయన నేతృత్వంలో ఉన్న ఖనిజ శాఖను రాష్ట్రంలో ఉన్న లాటరైట్ అనుకోండి, బాక్సైట్ అనుకోండి, సిలికా అనుకోండి, అలాగే ఇసుకను పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుకు తరలించలేదా? కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామంలో సాయిబాబా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. స్థానిక భక్తజన కోలాట బృందం చేసిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది. ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడి ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని వంట వృత్తి చేసే వారందరూ కలిపి ఓ పండుగలా చేసుకుంటామని అన్నారు. ఈ ఉత్సవాలకు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి బాబావారిని దర్శించుకొని అన్న సమారాధనలో పాల్గొని వెళ్తారని చెప్పారు. ఆ రోజు బాబావారు మా ఇందుపల్లి వచ్చినారు. ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అందుకనే ప్రతి సంవత్సరం జనవరి 29న వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. చాలా బాగా జరుగుతున్నది. చాలా ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడో రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. భక్తులందరికీ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాట్లు చేసి దర్శనం కూడా అలాగే బాగా చేపిస్తూ చక్కగా సంతోషపెట్టి పంపుతున్నాం. అట్లాగే వివిధ కార్యక్రమాలు, కోలాటం, మామూలుగా భక్తజనం మామూలుగా కోలాటం కానీ, మామూలుగా భజన కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు.
విధంగా ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఎక్కడెక్కడి నుంచో ఏ ఊళ్ళ నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తూ ఉంటాము. ఇది 24వ సంవత్సరం. వచ్చే 25వ సంవత్సరానికి కొంచెం 25వ సంవత్సరం వార్షికోత్సవంలో కొంచెం ఘనంగా ఉంటుంది. ఇంకా యజ్ఞయాగాదులు ఉంటాయి, అవి కూడా చేయడానికి అందరూ పూనుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము అందరూ పూనుకున్నాం. ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు? మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. ఎక్కడెక్కడి ఊరు నుంచి వచ్చి ఈ ఊరు నుంచి అందరూ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి ఇదే రోజున మేము అందరం కలిసి పని చేసుకుంటాం ఇక్కడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.